పాకిస్తాన్లో ఆగని ఆకలి కేకలు. ఇటు పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లు కూడా మూసేసిన తర్వాత ఇప్పుడు బార్డర్ క్లోజ్ అవ్వడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఇరు దేశాల్లోనూ ఆకాశాన్నంటే అక్కడ నిత్యావసరాల ధరలు. పాక్లో 5 రెట్లు పెరిగాయి టమాటో ధర. అర్థం చేసుకోవచ్చు దీంతోనే మీరు నిత్యావసరాల ధరలు ఎంత పెరిగి ఉంటాయో. దాదాపు 400% పైగా పెరిగాయి అక్కడ ధరలు. ప్రస్తుతం కిలో టమాటా ధర రూపాయలు 600 పలుకుతుంది. అలాగే ఆఫ్ఘాన్ నుంచి దిగుమతయ్యే యాపిల్ ధరలు కూడా పెంచారు. ఒక రకంగా టమాటోతో పాటు పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు అలాగా చెప్పుకుంటూ వెళ్తే గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తికి సంబంధించిన వీటన్నిటి ధరలను కూడా అక్కడ ఒక్కసారిగా అమాంతం పెంచేశారు. ఒక రకంగా మనం చూస్తే ఇటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఏదైతే వ్యాపారం జరుగుతుంటుందో అది దాదాపు ఒక $2 బిలియన్ సంబంధించిన వ్యాపారం జరుగుతుంటుంది. ఇప్పుడు దాదాపు ఈ బార్డర్లో ఒక 5,000 కంటైనర్లకు సంబంధించిన సామాగ్రి ఒక్కసారిగా నిలిపివేసేశారు. ఇటు టమాటాలు, కూరగాయలు కావచ్చు, అలాగే గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసము, పాలు ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసరాలన్నీ కూడా ఒక 5,000 కంటైనర్లు ఆపేశారంటే అర్థం చేసుకోండి. దాంట్లో చాలా మట్టికి కూరగాయలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయాయి, పాడైపోయాయి, అవన్నీ పనికి రాకుండా పోయాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా సాధారణంగా పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు నుంచి ఏటా ఇరు దేశాల మధ్య $2 నుంచి $3 బిలియన్ వాణిజ్యం జరుగుతుండేది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికైతే ఘర్షణలు ఏవైతే చెలరేగాయో దానివల్ల బార్డర్లో వాణిజ్యం అలాగే రవాణా సదుపాయాలన్నీ పూర్తిగా నిలిపివేశాయి. ఇటు కాబూల్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. కాబూల్కి సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే దీనివల్ల రోజుకి ఇరువైపులా దాదాపు $1 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 8 కోట్ల నష్టం ప్రతిరోజు జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు.